వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లి కొబ్బరి నువ్వులతో తయారు చేసే లడ్డూని చూపిస్తానండి. 1/2 కేజీ పల్లీలను వేయించుకొని పెట్టుకున్నాను. 1/2 కేజీ పల్లీకి 1/4 కేజీ నువ్వులు తీసుకున్నాను. వీటిని కూడా దూరగా వేయించుకున్నానండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 1 కప్పు వరకు ఉంటుందండి. దీనిని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టి పక్కకు పెట్టున్నాను. పల్లి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నానండి. నెక్స్ట్ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. దాన్ని అలా సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకున్నా. నువ్వులు, పల్లీలు, బెల్లం, కొద్దిగా కొబ్బరి. ఇప్పుడు 1/2 కేజీ తీసుకున్న దాన్ని ఒక పాత్రలోకి తీసుకొని ఒక 50 గ్రాముల వరకు నీళ్లు పోసానండి. అది మెల్ట్ అయ్యేంత వరకు, కరిగేంత వరకు స్టవ్ పైన ఉండనివ్వండి. ఈలోపు మనము నువ్వులు, పల్లీలు తీసుకొని గ్రైండ్ చేయండి, మిక్సీ పట్టండి. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగానే ఉండనివ్వండి. చూసారా అండి, అలా కొద్దిగా బరకగా ఉండనివ్వండి. మరీ మెత్తగా అయితే అతుక్కపోతుందండి పండ్లకి తినేటప్పుడే. తర్వాత స్టవ్ పైనుండి బెల్లం కరిగిందండి. దాంట్లో ఏమన్నా ఉన్నాయేమో అనేసి నేను స్ట్రైనర్తోని వడపోస్తున్నాను. ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కొంచెం వేయిస్తున్నాను. పచ్చి కొబ్బరి వేయించాక అందులోనే మనం తీసుకున్న బెల్లం పాకాన్ని లేదా మెల్ట్ అయిన దాన్ని అందులోనే వేస్తున్నాను. నేను తీగ పాకం తీసుకున్నాను, లేదంటే రౌండ్గా ముద్దయ్యేంత వరకు తీసుకున్నాను అండి. పాకం లేకుండా కూడా అందులో వేసేసి బాగా కలిపి కూడా తీసుకోవచ్చు. ఇది తీగ పాకంలాగా వచ్చింది. పాకం వచ్చిందా రాలేదా అనేసి ఒకసారి టెస్ట్ చేశాను. అది బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని అందులో వేస్తే ముద్దలాగా వస్తుందండి. ముద్ద కడితే మనం అప్పుడు అందులో చేయవచ్చు. చూడండి, అలా ముద్ద కట్టేసింది. ఇంకా మనకు కొద్దిగా స్మూత్గా ఉందని అనిపిస్తే ఇంకొంచెంసేపు మరగనిస్తే సరిపోతుందండి. పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ పౌడర్ని, పల్లి పౌడరు, నెక్స్ట్ నువ్వుల పొడిని వేసేసి మంచిగా కలపండి. ఉండలు లేకుండా ఈక్వల్గా కలిపేసేసి కొద్దిగా ఆరనివ్వండి. ఒక 10 మినిట్స్. మరి కాలేదైతే చేతి కాలుతుందండి వేడిగా ఉంటే. అందుకే ఒక 10 మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి పెట్టేశాను. ఫ్యాన్ గాలికి పెట్టాక కొద్దిగా గిన్నెలోకి వాటర్ తీసుకొని కూడా చేతికి అద్దుకొని ఉండగట్టొచ్చండి. కాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండయి. అందుకే ఫ్యాన్ గాలికి పెట్టాక చల్లగా అయ్యాక నేను చుడుతున్నాను, లడ్డు చుడుతున్నాను. ఇలా అయితే ఒక 10-15 డేస్ అయినా ఎక్కువ కాలం ఉంటుందండి. చూసారా అండి, పిల్లలకి బలాన్ని ఇచ్చే, శక్తినిచ్చే, ఆరోగ్యాన్ని ఇచ్చే, ఆలోచనను పెంచే లడ్డు రెడీ అయిందండి. రోజుకొకటి పొద్దున సాయంత్రం ఇచ్చారంటే పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.